ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ పరిస్థితులను బట్టి భయపడక, ఎంతోమంది అంటూ ఉంటారు, ఈ జీవితమే భారముగా ఉన్నది, ఈ దినమే భారముగా ఉన్నది, మరి నేను ఎదుర్కొనే పరిస్థితులు ఎంతో భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి, బ్రతకాలని లేదు, ఎన్నో విధాలుగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉదయకాలం ఆయన మనలను ప్రేమించి ఒక శక్తి కలిగిన వాగ్దానం చేత ఆయన మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనమును చదువుకుందాం. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? అవును, నీ దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధులు లేరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ విరోధుల పైన నీకు అధికారం ఇచ్చాడు, నీకు జయం ఇచ్చాడు, నీకు విడుదల ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నీవు ఊరక నిలిచి చూడు, యుద్ధము యెహోవాదే. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఏ పరిస్థితులు నీకు విరోధంగా మారినాయి, ఏ వ్యక్తులు నీకు విరోధంగా మారారు. అవును, ఎంతోమందికి అనేక రకమైన అనుభవాల చేత పీడింపబడచ్చు, కృంగిపోతూ వేదనకు, విచారమునకు గురి అవుతూ ఉంటారు. ఎంతోమందికి చెప్పుకోలేని సమస్యలు, బలహీనతలు, అవన్నీ కూడా నిన్ను ఎంత మాత్రము ఏమీ చేయలేవు. దేవుడు నీ పక్షాన ఉండగా ఏది కూడా నీకు విరోధముగా పనిచేయదు, ఏది నిన్ను నశింపచేయదు, ఏది నిన్ను హతమార్చదు, ఏది కూడా నిన్ను భయానికి, మరి దిగులుకు, కలవరానికి గురి చేయదు. ఎప్పుడో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు. దేవుడు నీ పక్షాన ఉండాలి అనంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన పైన ఆధారపడాలి, అనుదినము ఆయన కొరకు, అవును ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. తద్వారా ఆయన నీ పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎంతోమంది విరోధులు, శత్రువులు దండెత్తి మోహరించిన నేను భయపడను అంటూ ఉన్నాడు భక్తుడు. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది, ఎస్తేరు గ్రంథములో మొర్దెకై, హామాను అనే దుష్టుడైన హామాను అని ఉంటుంది, దేవుని బిడలను హతమార్చాలని, దేవుని బిడలను అంతమొందించాలని వాడు మరి ఎన్నో విధాలుగా, అవును మరి దుర్యోచనలు చేస్తూ ఒక చట్టాన్ని సృష్టించి మరి రాజు దగ్గర కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలు ఎక్కడా ఈ లోకంలో ఉండకుండా నిర్మూలన చేయాలి అనుకున్న ఆ హామానే మరి ఉరికంబము ఎక్కబడి, అవును తన కుటుంబము తను, దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు విరోధులు ఎవరు కూడా ఉండరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును అన్నలు మరి విరోధులుగా మారినప్పుడు, యోసేపును అమ్మివేసినప్పుడు దేవుడు యోసేపు పక్షాన ఉండి యోసేపును విడిపించాడు, యోసేపును ఘనపరిచాడు. దావీదుని అన్నలు మరిచిపోయారు, అయినప్పటికీ కూడా అడవిలో మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉండగా, దేవుణ్ణి ఆశ్రయించి ఉండగా, అవును తన పక్షాన సౌలు, రాజైన సౌలు ఎన్నో విధాలుగా విరోధముతో అంతమొందించాలని, క్షణములో హతమార్చాలని దావీదు విషయంలో ఎన్నోసార్లు, అవును బల్యమును విసిరినవాడుగా, మరి ఖడ్గమును విసిరినవాడుగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో విధాలుగా అంతమొందించాలని రాజైన సౌలు దావీదు విషయంలో మరి దుష్టచూపు, అవును పెట్టినప్పటికీ దేవుడు దావీదు పక్షాన ఉండి దావీదును విడిపించాడు, దావీదును సంరక్షించాడు. ఈ ఉదయకాలం అదే దేవుడు, అదే రక్షకుడు, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పక్షాన ఉండగా నీకు విరోధులు లేరు. ఏ వ్యక్తిని బట్టి భయపడుతున్నావు, ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావు,
ఆయన నీ పక్షాన ఉండగా వాటన్నిటి నుంచి ఆయన నీకు విడుదల ఇవ్వబోతున్నాడు, నీకు విజయం ఇవ్వబోతున్నాడు. యుద్ధము యెహోవాదే. ఆయన అంటున్నాడు కదా, నేడు చూస్తున్న ఐగుప్తీయుల్ని ఇక మీదట మీరు చూడబోరు. ఎర్ర సముద్రములో ముంచివేశారు, గజగజ వణికిపోయారు. రథములతో సేన బలముతో వస్తా ఉన్నాడు ఫరో అని. ఆయన అంటాడు, ఊరక నిలిచి చూడండి దేవుడు మీ పక్షాన చేసే కార్యాలు. నీ దేవుని యందు నీవు ఆధారపడి, నీ దేవుని యందు నీవు నమ్మిక ఉంచినప్పుడు ఏ పరిస్థితులకు భయపడని అవసరం లేదు, ఏ పరిస్థితులకు దిగులు పడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుని పక్షాన, అవును ప్రియ దేవుని బిడ్డ, పలుకు, నా దేవుడు నా పక్షాన ఉండగా ఈ పరిస్థితులు నన్ను ఏమీ చేయలేవని బిగ్గరగా పలికి దేవుని స్తుతించి ఆయన యందు ఆధారపడి నమ్మికతో ప్రార్థించు. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. రోమాపత్రిక 8:31 దేవుడు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవరు అని ఈ ఉదయకాలం నీ బిడ్డలను దర్శించారు, ధైర్యపరిచారు, ఆదరించారు. అవునయ్యా, ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు భయముతో, వేదనతో కృంగిపోతూ, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, వారి పక్షాన నీ ఉన్నప్పుడు ఏది వారిని ఎంత మాత్రము కృంగ చేయలేదు, హతమార్చలేదు, అంతమొందించలేదు. నీ పక్షాన, వారి పక్షాన నీవు యుద్ధం చేసే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు, గొప్ప దేవుడు, విరోధులను హతమార్చే దేవుడు. అవును ప్రభువా, నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నప్పటికీ, భయంలో ఉన్నప్పటికీ, వారు నీ పైన ఆధారపడినప్పుడు, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు వారు పొందుకోలేని మేలంటూ ఏది లేదు ప్రభువా. నీ ద్వారా వారు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా నీ యందు విశ్వాసముతో, నమ్మికతో నీ మాటను ప్రభువా వారు స్వీకరించి నిన్ను ఆధారం చేసుకొని నీ కృప కొరకు కనిపెట్టి నీ యందు భయభక్తులతో నిన్ను సేవించే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.